ఏంట్రా బాబు వీళ్ళు షూట్కి పిలిచి ఇలా చేస్తారనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవీణ్ రాజా అండ్ దిస్ ఇస్ రాజ్శ్రీ. అరే అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే మధ్యలో ఈ వర్షం ఒకటే. ఎలా అయితేనే మొత్తానికి టైంకి బస్ ఎక్కేసా. లగేజ్ అవి ఒక చోట సెట్ చేసేసుకొని నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసా. ఇదే నా డిన్నర్. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక చిన్న యాడ్ షూట్ కోసం రావులపాలెం అయితే వెళ్తున్నాం. ప్రతి ఆర్టిస్ట్కి షూట్కి ముందు ఏది ఇంపార్టెంటో తెలుసా? మంచి నిద్ర. అది కరెక్ట్గా సరిపోతేనే షూట్లో ఫేస్ బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది. సడన్గా బస్ హారన్ చాలాసేపు రిపీట్ అవ్వడంతో మెలకు వచ్చి లేచి చూస్తే ట్రాఫిక్ జామ్ అయింది. మిడ్ నైట్ ట్రాఫిక్ జామ్ ఏంట్రా అనిపించింది. మళ్ళీ బస్ స్టార్ట్ అయింది, నా నిద్ర కూడా. నా స్లీప్ కంప్లీట్ అయింది కానీ నా డెస్టినేషన్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ ఒక ఆటో అన్న నా మీద అభిమానంతో మన పేరైతే వేసుకున్నాడు. అన్నకు ఒక థ్యాంక్స్ చెప్పేసి అలా ముందుకైతే వచ్చేసాం. అక్కడైతే మనకు మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు టీ తాగుతూ కనిపించారు. నన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. కానీ మనకు ప్రజెంట్ షూట్ ఉంది కదా, నెక్స్ట్ టైం కలుద్దాంలే అని చెప్పేసి వచ్చేసారు. గోదావరి జిల్లాలో ఎంటర్ అవగానే ఆ మట్టి వాసన, స్వచ్ఛమైన గాలి మనల్ని ఏదో ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఇంటికి వచ్చేసామనే ఒక ఏదో తెలియని ఫీలింగ్. యాక్చువల్గా నేను 7:30కే రీచ్ అవ్వాలి. 8:30 అయినా ఇంకా రీచ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 1 అవర్ లేట్. ఈ పాయింట్ వల్ల యూజ్ ఏంటి నాకు తెలియలేదు. ఛార్జ్ పెట్టుకోవడానికి లేకుండా ఏదో స్టిక్ చేశారు. మొత్తానికి మన డ్రాప్ పాయింట్ నియర్ బై అయితే వచ్చేసాం. స్టాప్ వచ్చేలోపు నేనైతే బ్యాగ్తో రెడీ అయిపోయాను. ఫైనల్లీ రావులపాలెం అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మార్నింగ్ ఫుల్గా వర్షం వచ్చినట్టుంది. మనకి పెట్టిన లొకేషన్ అయితే కొంచెం దూరంలో ఉంది. లెట్స్ గో. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది. షూట్ ఎట్లా ఉంటుందో ఏంటో బట్ చూద్దాం. అండ్ నా రెస్టారెంట్ అయితే బస్ దగ్గరికి వచ్చేసాను. సో దిస్ ఈస్ ద రెస్టారెంట్. కొంచెం ముందే దిగేశాను. అండ్ ఇది సెపరేట్ బ్రాంచ్ అంటే ఇక్కడ రూమ్స్ అయితే ఉండవు. ఇంకొంచెం ఒక కిలోమీటర్ ముందుకైతే వెళ్ళమని చెప్పారు. అండ్ మీకు రావులపాలెంలో బాగా ఫేమస్ ఆర్కే టిఫిన్స్ అంటారు కదా. సో ఆ ఆర్కే టిఫిన్స్ అయితే ఇదే చూపిస్తారు. సెపరేట్ ఇంకో బ్రాంచ్ ఉందంట. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో నేను దిగాల్సింది అండ్ స్టే చేయాల్సింది అక్కడే. సో మాకు రూమ్స్ అప్పుడే అలర్ట్ చేశారు. ఇంకా అక్కడికైతే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది. చూద్దాం. ఇది వాకబుల్ డిస్టెన్సే. సో ఆటో ఎక్కాలా లేకపోతే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నా. ఇసుక ర్యాంపులు అంటారు కదా. ఇసుక ర్యాంపులు అంటే ఇవే. చాలా వరకు ఇసుక ఒక చోట కలెక్ట్ చేసి ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉంటారు. యూ కెన్ సీ దట్. ఇక్కడ లారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒడియమ్మ, హోటల్ ఎక్కడ ఉందని ఒకరిని అడిగితే ఆయన టిఫిన్ హోటల్ అనుకుని ఆర్కే టిఫిన్స్ చూపించాడు. యాక్చువల్గా నేను స్టే చేయాల్సిన హోటల్ అయితే ఇదే. ఇదే వాళ్ళు మనకిచ్చిన రూమ్. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సో వాళ్ళు పిలిచేలోగా రెడీ అయిపోయి ఉండాలి.
ప్రజెంట్ అయితే ఇలా రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళైతే కాస్ట్యూమ్ చూజ్ చేయాలి. వాళ్ళు చూజ్ చేసిన తర్వాత ఏ డ్రెస్ వేయమంటే ఆ డ్రెస్ వేయాలి. ఇదే మనకి వాళ్ళు ఇచ్చిన టిఫిన్. అండ్ వీఆర్ హ్యావింగ్ 2 చట్నీస్ విత్ దస్. ఈ చట్నీ పేరు అయితే నాకు తెలియదు కానీ చాలా టేస్టీ ఉంది. హోటల్ నుంచి షూట్ లొకేషన్కి అయితే అందరం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి షూట్ లొకేషన్ ఆల్మోస్ట్ 3 to 4 kilometers అయితే ఉంది. గోదావరి జిల్లా అనగానే ప్రేమ ఆప్యాయతలతో పాటు బాగా గుర్తొచ్చే ఒక ఆయన ఉన్నారు. ఇక్కడ వాళ్ళు 5,000 లోపలికి వెళ్తున్నాయన్న, సంతోషంగా ఉన్నారన్న ఈయన పుణ్యమే. ఈయన పేరేంటో తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేసేయండి. ఫైనలీ షూట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇదిగో కనిపిస్తుందే, ఈ ఇంట్లోనే మనం షూట్ చేయబోతున్నాం. షూట్ లొకేషన్లో చాలామంది మంచి ఫ్రెండ్స్ అయ్యారు, కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద ఆయన పరిచయం అయ్యాడు. ఆయనతో సరదాగా మాట్లాడతాం రండి. బాయ్ బాయ్ చెప్పువా. పెన్నది పెన్నది ఎంత? 5 రూపాయలా? ఇదిగో డబ్బులు 5 రూపాయలు. 5 రూపాయలు ఇదిగో. ఇదిగో 5 రూపాయలు. 5 రూపాయలు తీసుకో. వెళ్తున్నా. బాయ్. వెళ్ళిపోనా? బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. షూట్ లొకేషన్లో ఈ శివాలయం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఊరి అంబియన్స్, ఆ స్ట్రీట్స్ చాలా క్లీన్గా ఉంచుకున్నారు. ఇంతకీ మేము షూట్ చేస్తున్న ఇల్లునైతే చూపించలేదు కదా. ఈ ఇల్లుని చూస్తుంటే చిన్నప్పుడు మా ఇంటిని చూసినట్టు అనిపించింది. ఈ ఇంట్లో ప్రతి వస్తువు చాలా జ్ఞాపకాలు గుర్తు చేసాయి. ఈ ఇంట్లో వాళ్ళు చాలా మంచివారు. మేము స్టే చేయడానికి వాళ్ళ రూమ్ మాకు ఇచ్చి వాళ్ళ హాల్లో కూర్చున్నారు. అండ్ అటు మా మదర్ క్యారెక్టర్ చేసే ఆమెకి వాళ్ళు ఓన్ శారీస్ ఇచ్చారు. ఈలోపే లంచ్ టైం కూడా అయింది. లంచ్ చేసి అందరం మళ్ళీ షూట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్లెయిన్ షర్ట్లో ఉన్న ఆయనే మా డైరెక్టర్, అండ్ ఆ బ్లాక్ టీ షర్ట్లో ఉన్న ఆయన మా డిఓపి. ఈమె మా బామ్మగారు, మా అమ్మగారు, మా నాన్నగారు, మా చెల్లి క్యారెక్టర్, ఆయన డైరెక్టర్ గారు, ఈయన డిఓపి వాళ్ళ టీమ్. మార్నింగ్ వర్షం వల్ల షూట్ చాలా లేట్గా స్టార్ట్ అయింది. సో హాఫ్ డే షూట్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంక చేసేదేముంది, నెక్స్ట్ డే కూడా షూట్ ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్గా నేను 1 డేకే ప్లాన్ చేసుకున్నా, కానీ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది అనుకోలేదు. గోదావరి జిల్లాకు వచ్చి ఈ డ్రింక్ తాగకపోతే ఎలా? మన వాళ్ళకందరికీ ఇది ఒక ఎమోషన్. మీరు ఎప్పుడైనా ఇటు వస్తే ఖచ్చితంగా ట్రై చేసేయండి. సెకండ్ డే షూట్ కోసం అయితే నేను నా కంటిన్యూటీ కాస్ట్యూమ్ వేసుకుని రెడీ అయిపోయా. ఈరోజు మన షూట్ లొకేషన్ వచ్చి ఆత్రేయపురం. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 15 kilometers అయితే చూపిస్తుంది. ఎందుకు ఆత్రేయపురం దేనికి ఫేమస్తో తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేసేయండి. ప్రజెంట్ నేను ట్రావెల్ చేస్తున్న కార్ వచ్చి మాతో పాటు వర్క్ చేసే ఒక ఆర్టిస్ట్ది. ఈయన ఇంట్రెస్ట్ చూస్తే నాకు కూడా చాలా ముచ్చటేసింది. ఎందుకంటారా, ఈయన ఒక రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇప్పుడు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడే మనకు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఆర్టిస్టులందరం ఇక్కడే టిఫిన్ చేస్తాం. ఈ సౌండ్స్ అండ్ లొకేషన్ ఒకసారి చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ప్రజెంట్ ఇదే మనం షూట్ చేయబోయే లొకేషన్, ఆత్రేయపురం బస్ స్టాప్. మనమైతే ఆత్రేయపురం రీచ్ అయిపోయాము. సో ఇక్కడే టిఫిన్ చేసేసి అండ్ షూట్ స్టార్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది.
there. You can see the board. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ప్రజెంట్ మా మదర్ క్యారెక్టర్ సీన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నా సీన్స్ ఉంటాయి. సో హోప్ఫుల్లీ మధ్యాహ్నం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ లొకేషన్స్ మాత్రం చాలా సీనిక్గా ఉన్నాయి. అంటే ఎవ్రీ చోట్ అంటే లైక్ ఎవ్రీవేర్ గ్రీనరీ, మొత్తం అంతా గ్రీనరీ ఉంది. చాలా బాగుంది ఇక్కడ చూడడానికి కూడా. ఒక్కసారి వీళ్ళ మాటలు వినండి, ఎంత స్వచ్ఛంగా ఎంత నిష్కల్మషంగా ఉన్నాయో. ఈ షెడ్ వాళ్ళు ఊరు వాళ్ళందరూ కలిసి వేసుకున్నారు. చూస్తూ ఉండగానే లంచ్ టైం కూడా అయిపోయింది. వీళ్ళందరూ షూట్ కోసం వచ్చిన లోకల్ ఆర్టిస్టులు. అండ్ ఇక్కడ కనిపిస్తుందే ఈ ఆర్టీసీ బస్ షూట్ కోసం పర్టికులర్గా తీసుకొచ్చారు. ఇందులో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. ఫైనల్లీ మార్నింగ్ నుండి కూర్చుంటే ఇప్పటికి నా సీన్ వచ్చింది. ఇక్కడే నా షాట్ షూట్ చేశారు. ఊర్లో గవర్నమెంట్ కాలేజెస్ భలే వింటేజ్ వైబ్ ఇస్తాయి కదా. ఈ కాలేజ్ అంబియన్స్ చూస్తుంటే నా కాలేజ్ గుర్తొస్తుంది. మొత్తానికి షూట్ అయితే కంప్లీట్ అయింది. ఆత్రేయపురం వచ్చి అక్కడ పూతరేకలు తీసుకోకపోతే ఎలా? సో అందరం కలిసి పూతరేకలు తీసుకోవడానికైతే స్టార్ట్ అయిపోయాం. వీడియో ఎండింగ్లో అయితే చిన్న సర్ప్రైజ్ ఉంది. మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ లైన్గా కనిపించేవన్నీ పూతరేకుల షాపులే. ఈ షాప్లోనే మనం పూతరేకులు తీసుకోపోతున్నాం. వీళ్ళు మనకు కావాల్సిన వెరైటీ లైవ్లోనే ప్రిపేర్ చేసి ఇస్తారు. వీళ్ళు ఫాస్ట్గా చేసే విధానం అండ్ హైజీన్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ రోడ్స్ చాలా బాగా నచ్చాయి. ఓ పక్క పంట కాలువ, మరో పక్క పొలాలు. ట్రావెల్ చేస్తుంటే ఒక మంచి ఫ్రెష్ వైబ్ని ఇస్తున్నాయి. ఇదే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి. మాకు టైం లేక వెళ్ళలేకపోయాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళాలి. స్టార్టింగ్లో చెప్పా కదా ఆర్కే టిఫిన్స్ ఇంకో బ్రాంచ్ ఉందని, అదే ఇది. నన్ను ఇక్కడే డ్రాప్ చేశారు. ఈ హోటల్కి కొంచెం దూరంలోనే కాంప్లెక్స్ ఉంది. సో అక్కడ నుండి నేనైతే ఇంటికి స్టార్ట్ అవ్వాలి. వీడియో లాస్ట్లో సర్ప్రైజ్ ఉందని చెప్పా కదా. ఈ వీడియో ఎడిట్ చేసి నేను పోస్ట్ చేసే లోపే నా యాడ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో నా యాడ్ ఫొటోస్ అవి లాస్ట్లో యాడ్ చేశాను. నేను చేసిన యాడ్ అయితే గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నా యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. చూసారుగా, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కనెక్ట్ అయిపోండి. అండ్ ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ లేటర్.